నందు ప్రేమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈ మాటలు మనం 8వ కీర్తనలో చూస్తున్నాము. 8వ కీర్తన రాసిన కీర్తనకాడు దేవుని యొక్క మహిమా ప్రభావముల గురించి వర్ణిస్తూ భూమి అంతా నీ ప్రభావంతో నిండి ఉంది అని తెలియజేస్తూ ఇక్కడ అంటున్నారు కదా, నీ చేతి పని అయిన నీ ఆకాశములు నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. నీ చేతి పని అయిన అంటే నిజానికి దేవుడు నోటి మాటతో ఆకాశాన్ని కలుగు చేశారు, కానీ ఈ కీర్తనకారుడు అంటున్నారు కదా, నీ చేతి పని అయినా అని అంటున్నామట. ఆకాశములను చూసినప్పుడు, ఆ ఆకాశంలో జరుగుతున్న కార్యాలను చూసినప్పుడు, ఆకాశంలో నుండి మన మీద కుమ్మరింపబడుతున్న ఆశీర్వాదాలను బట్టి, మంచును బట్టి, వర్షాన్ని బట్టి, పిడుగులను బట్టి, వెను తుఫానులను బట్టి, ఇవన్నీ ఆకాశంలో ఉన్న వాటిని చూసినప్పుడు ఆయన ఇక్కడ అంటున్నారు కదా, నువ్వు చేసిన నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను. సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఆ యొక్క అన్నీ కనుగొనడం జరిగిందనమాట. గ్యాలక్సీ ఉంది, ఇంకా ఆ యొక్క 9 గ్రహాలు ఉన్నాయి. భూమి ఒక్కటే కాదు, దానికి చుట్టూ గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు, ఇవన్నీ కలుగ చేసిన తర్వాత మనము దేవుని స్తుతిస్తున్నామేమో, కానీ కీర్తనకారుడు వీటన్నిటిని ఆత్మలో చూసే అన్నారు కదా, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. 4వ వచనం అంటున్నారు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. పైన చెప్పబడిన ఆకాశము, చంద్ర నక్షత్రాలు, పైన ఉన్నవన్నీ చూసినప్పుడు ఈ యొక్క కీర్తనకారుడు రియలైజ్ అవుతున్నారు కదా, నువ్వు మనిషిని దర్శించడానికి వాడేపాటివాడు. అంత గొప్పగా వాటిని చేసావు, అంత గొప్పగా వాటిని నడిపిస్తున్నావు, అంత గొప్పగా వాటిని కంట్రోల్ చేస్తున్నావు. ఇంత చేసినా మీరు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటివాడు, నువ్వు నరుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు అని తనను తాను తగ్గించుకున్నాడు. ఎప్పుడైనా చూడండి, ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనం తెలిసినప్పుడే మనలో ఉన్నదాన్ని మనము పోల్చుకున్నప్పుడు మనం తక్కువగా కనిపిస్తాం. ఎదుటి వ్యక్తి గొప్పతనం తెలియకపోయినప్పుడు మనమే గొప్ప వాళ్ళము అనుకొని మనల్ని మనమే గొప్ప చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కార్యాలు అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించగలుగుతామో అప్పుడే మనల్ని మనము తక్కువ చేసుకోగలం. ఈ కీర్తనకారుడు దేవుణ్ణి గౌరవిస్తున్నారు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నారు, దేవుని చేతి పనుల్ని గూర్చి ఆయనను స్తుతిస్తూ, నేనేపాటి వాడిని, నేనే గొప్ప అనుకున్నాను, కానీ నాకంట మీరు చాలా గొప్ప, నన్ను దర్శించడానికి, నన్ను రక్షించడానికి మీరు దిగి వచ్చారు అని అంటే అది గొప్ప అని మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు చేసిన సృష్టిలో మనల్ని దేవుడు గొప్పగా చేసుకున్నామట. వాటన్నిటినీ ఆయన నోటితో చేస్తే మనల్ని మాత్రం తన చేతితో తన ఇష్టంగా చేసుకోవడమే కాదు, మనల్ని రక్షించుకోవడానికి తన సొంత కుమారుని కూడా మన కొరకు అర్పణగా ఇచ్చారు. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తును మదిలో ఉంచుకుంటామో ఈ లోకంలో దేనినైనా మనం ఎదిరించగలుగుతాము, దేనినైనా వదిలేసుకోగలుగుతాము, దేనినైనా కూడా తృణీకరించగలుగుతాము, యేసయ్యతో కలిసి జీవించగలుగుతాము. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా యేసయ్యను, యేసయ్య యొక్క గొప్పతనాన్ని మన మదిలో ఉంచుకొని ఆయన్నే స్తుతిస్తూ ముందుకు వెళ్ళుదుముగాక. దేవుని యొక్క మహిమ సర్వభూమి మీద నిండి ఉండునుగాక. ఆమేన్.